సృష్టిలో కొన్ని చూడడానికి చాలా విచిత్రంగా ఉంటాయి. ఎంతలా అంటే అప్పటిదాకా మామూలుగా ఉన్నది కూడా సడన్గా వింతగా మారిపోతుంది. ఏంటన్నది కూడా తెలియదు. అచ్చం అలాంటిదే ఓ ఊరిలో జరిగింది. చుట్టూ జనసంచారం ఉన్నా అక్కడ జనం ఎందుకు ఉండరో తెలియదు. అక్కడ 100లకు పైగా ఇండ్లు, వనరులు ఉండి కూడా ప్రజలు ఉండకపోవడం ఏంటి అనిపిస్తుంది కదా. ఈ గమ్మత్తైన వింత ఘటన గ్లాస్గో నగరంలో చోటు చేసుకుంది. మరిన్ని వివరాలపై NSN న్యూస్ ప్రత్యేక కథనం. ఊళ్ళో 400కు పైగానే ఇండ్లు ఉన్నాయి. అయినా ఆ ఊళ్ళో ఇప్పుడు ఉంటున్నది 4 మనుషులు మాత్రమే. స్కాట్లాండ్లో గ్లాస్గో నగరానికి చేరువలో ఉన్న ఈ ఊరి పేరు క్లూన్ పార్క్. నిజానికి ఇది ఒక టౌన్షిప్. రేవులో పనిచేసే కార్మికుల వసతి కోసం దీనిని 1918-20 కాలంలో నిర్మించారు. ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిన ఈ ఊరు స్కాట్లాండ్ చెర్నోబిల్గా పేరు మోసింది. అలాగని ఇక్కడేమీ అనుప్రమాదమేది జరగలేదు. అప్పట్లో రేవు కార్మికుల కోసం ఇక్కడ 430 ప్లాట్లతో 45 అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించారు. వారి సౌకర్యం కోసం ఒక బడి, చర్చి, షాపింగ్ కాంప్లెక్స్ వంటివి కూడా నిర్మించారు. స్టీవ్ రోనిన్, కైల్ ఉర్బెక్స్ అనే వ్లాగర్లు 2 ఏళ్ల కిందట ఈ విచిత్రమైన ఊరి గురించి వెలుగులోకి తెచ్చారు. ఈ ప్లాట్లలోంచి బయటకు చూస్తే మాత్రం సమీపంలోని రోడ్లపై వాహనాల సంచారం మామూలుగానే కనిపిస్తుంది. ఈ టౌన్షిప్ ప్రాంతంలోనే జనసంచారం కనిపించదు. ప్రస్తుతం ఈ ప్లాట్లలో 4 మాత్రమే మిగిలి ఉన్నాం. నేనైతే ఇక్కడి నుంచి వెళ్లాలనుకోవడం లేదని ఓ వ్యక్తి తెలిపారు. ఇటీవలే ఒకరు తన ఫ్లాట్ను 7,000 పౌండ్లకు అమ్ముకొని వెళ్ళిపోయారు అని ఇక్కడ చాలా కాలంగా ఉంటున్న మార్షల్ క్రేగ్ తెలిపాడు. చాలా కాలంగా ఈ ప్లాట్లు ఖాళీగా ఉండడంతో భూత గుహల్లా తయారయ్యాయి. కొందరు దుండగులు ఈ టౌన్షిప్లోని బడి, చర్చ్ వంటి ఉమ్మడి కట్టడాలకు నిప్పు పెట్టారు. క్లూన్ పార్క్ టౌన్షిప్లోని పాతబడిన కట్టడాలను పూర్తిగా పడగొట్టి ఇక్కడ కొత్త భవంతులను నిర్మించడానికి గ్లాస్గోకు చెందిన ఈక్వెన్ సైకిల్ కౌన్సిల్ 2011లో ప్రతిపాదనలు సిద్ధం చేసినా ఇప్పటికీ ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.